ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చింది, సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. కొత్త సంవత్సరం ప్రారంభంలో వచ్చే పండుగ సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమలతో 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ పండగ సందర్భంగా నువ్వులతో చేసిన పిండి వంటలు తినడం శ్రేయస్కరం. స్నానం, దాన ధర్మాలు కూడా ఈ రోజున ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ రోజున ప్రజలు కూడా పవిత్ర నదుల్లో స్నానాలు చేస్తారు. ఏకకాలంలో సూర్యుడు 6 నెలలు దక్షిణ గోళంలో, మిగిలితా 6 నెలలు ఉత్తరార్ధ గోళంలో ఉంటాడు. సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. సూర్యుడు కర్కాట రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఉత్తరాయణంలో పగలు ఎక్కువగా, రాత్రి తక్కువగా ఉంటుంది. 2025 సంవత్సరంలో సంక్రాంతి పండుగ 14వ తేదీ జనవరి 2025 మంగళవారం రోజున జరుపుకుంటాము. ఈ రోజున సూర్యభగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ఉదయం 9 గంటల 3 నిమిషాలకు ప్రవేశించనున్నాడు. మకర సంక్రాంతి రోజున స్నానం, దానం చేయడానికి శుభ సమయము. మకర సంక్రాంతి రోజున స్నాన దానం చేయడానికి ఉదయం 9 గంటల 3 నిమిషాల నుంచి సాయంత్రము 5 గంటల 46 నిమిషాల వరకు ఈ శుభ సమయంలో స్నానం చేయడం, దానం చేయడము ఎంతో శుభ ఫలితాలను కలుగుతాయి. ఈ పవిత్ర సమయము 8 గంటల 42 నిమిషాల వరకు ఉండనుంది. దీంతో పాటు మకర సంక్రాంతి మహాపుణ్యకాలము ఉదయం 9 గంటల 3 నిమిషాలకు ప్రారంభమవుతుంది మరియు 10 గంటల 48 నిమిషాలకు ముగుస్తుంది. ఈ పవిత్ర కాలము 1 గంట 45 నిమిషాల వరకు ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారము ఈ 2 కాలాల్లోనూ గంగా స్నానం చేయడము, దానం చేయడం వల్ల ఫలితం ఉంటుంది. మహాభారత కాలంలో భీష్మ పితామహుడు అపశయ్య మీద నుంచి మకర సంక్రాంతి కోసం వేచి ఉన్నాడు. ఆ తర్వాత భీష్ముడు ప్రాణత్యాగం చేశాడు. గీతలో కృష్ణుడు చెప్పిన ప్రకారము ఉత్తరాయణంలోని 6 నెలల్లో శుభపక్ష సమయంలో ఎవరైతే తమ శరీరాన్ని విడిచిపెడతారో వారు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నందున దీనిని మకర సంక్రాంతిగా పిలుచుకుంటాం. ఈ రోజు నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు మొదలవుతాయి. మకర సంక్రాంతి నుంచి వాతావరణంలో మార్పులు మొదలవుతాయి. వాటిని శరీరం తట్టుకునేందుకు వీలుగా నువ్వులతో చేసిన పిండి వంటలను తింటారు. సంక్రాంతి పండుగ సమయంలో గాలిపటాలు ఎగరవేయడం వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. సూర్యుడు ఉత్తరార్ధ గోళంలోకి ప్రవేశిస్తున్నందున పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ సమయంలో సూర్యకాంతి శరీరంపై పడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఎముకలు దృఢంగా అవుతాయి. మకర సంక్రాంతి రోజున సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పిస్తారు. సూర్యభగవానుని పూజ అనంతరము పేదలకు లేదా అవసరంలో ఉన్న వారికి దాన ధర్మాలు చేస్తారు. ఈరోజు నువ్వులతో చేసిన పిండి వంటలను తింటారు.